మనం నేర్చుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఒక్క ప్రేమ అని పైకి చెప్తే సరిపోదు, ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలన్నీ కలిగి ఉంటేనే ప్రేమ అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏంటి అని స్పష్టం మనకి ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో స్పష్టంగా ఒక్కోటి చెప్పాడు. అవి కొన్ని చదువుకుని మనం నిరీక్షణ దగ్గర ఆగిపోయి మనం సాగిపోదాం. ఆ లక్షణాల్లో మొదటిది ప్రేమ అన్నిటినీ సహించును. ప్రేమ అన్నిటినీ సహించును. 2, ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా సిగ్గుగా నడుచుకోదు. ప్రేమ స్వప్రయోజనాన్ని చూసుకోదు. ప్రేమ త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది. అన్నిటినీ సహిస్తుంది. అన్నిటినీ భరిస్తుంది. అన్నిటినీ నమ్ముతుంది. అన్నిటినీ నిరీక్షిస్తుంది. ఈ 14వ దాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఏంటి? ఇవన్నీ కలిపితేనే ప్రేమ. యేసు ప్రేమ కలిగి ఉన్నాము అని చెప్పుకునే వారి గురించి చెప్తున్నాడు. ఇవి నాలో లేకపోతే నేను వ్యర్థుడను, ఇవి నాలో లేకపోతే నేను నిష్ప్రయోజకుడును అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని ప్రయోజనకరంగా చేసుకున్నాడా, నిష్ప్రయోజకులుగా చేశాడా? మనం నిష్ప్రయోజకులుగా ఉంటే దేవుడు బాధపడతాడా, సంతోషిస్తాడా? ఇప్పుడు మన బిడ్డలు నిష్ప్రయోజులు అయిపోయారు, అక్కడ ఏం చేస్తాం? పని పాట లేకుండా తిరుగుతున్నాడు, చదివించిన ఉపయోగం ఏముందండి? మనం నిరుత్సాహపడతాం. సో అలా నిరుత్సాహపడకుండా, నిరుపయోగంగా మనం ఉండకుండా దేవునికి పనికొచ్చే వారిగా మనం ఉండాలి, వ్యర్థులుగా ఉండకూడదు. సో అలా ఉండకూడదు అంటే ఆ సంపూర్ణత మనలోకి రావాలి. ఆ సంపూర్ణతకి కారణమైన యేసుక్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ఉంటే ఈ లక్షణాలన్నీ మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత ఎలా ఉందో మనం ధ్యానిస్తున్నాం. దానిలో ఉన్నటువంటి లక్షణాలను అపోస్తలుడైన పౌలు చెప్తూ, ఒకవేళ నేను భాషలు మాట్లాడినా, ఏ భాషలో? దేవదూతల భాషలు మాట్లాడినా, మనుషుల భాషలు మాట్లాడినా, ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని చెప్పాడు. అలాగే కొండలు పెకలించగలిగిన విశ్వాసమున్నా, ప్రార్థన పరుడునైనా ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు. ఇలా మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం ఆగింది ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. అంటే దేవుడు ఏ ఏ సందర్భాల్లో నిరీక్షణ కలిగి ఉండమన్నాడో ఆ ప్రతి సందర్భంలో మనం ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలా. కాబట్టి పోయిన వారం మనం చదువుకున్నాం. దశలోనికైలకు రాసిన పత్రికలో చదువుకున్నాం. మనం 4వ అధ్యాయం 13లో చదివేసిందే. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, చనిపోయిన వారి గురించి కూడా మీకు నిరీక్షణ ఉండాలా. మీరు ఏడవాల్సిన అవసరం లేదు. మనకంటే ముందు వారు లెగుస్తారు, ప్రభుని ఎదుర్కొంటారు. వారితో పాటు మనము కూడా ప్రభువుని ఎదుర్కొంటాము. అంటే ఒకానొక రోజున మన ప్రియులైన వారిని మనం చూస్తాము అనే నిరీక్షణ మనకు ఉండాలి. సో ఇలా ఆ విషయంలో కూడా నిరీక్షణ ఉండాలి అని చెప్పుకుని మనం ఏమనుకున్నామంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చదివాము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రముగా చేసుకొనును. దేవునికి స్తోత్రం. ఇది చదివి పోయిన వారం సిగ్గుపడనివ్వదు అని చదివి మనం ఆపేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ దేవుని మీద అయితే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పుకున్నాం, సర్వాధికారి అని చెప్పుకున్నాం, సర్వమును చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు అని చెప్పుకున్నాం. అయితే ఆ దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడైనలాగున ఆ పరిశుద్ధుడైన దేవుని మీద నిరీక్షణ కలిగిన మనం కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ అంటే ఎవరైనా ఏదైనా ఇస్తారని నమ్మితే, ఇప్పుడు మా నాన్న గల్ఫ్లో ఉన్నారు, ఎగ్జాంపుల్, ఆయన ఫోన్ తెస్తానన్న దానికి నమ్మకం ఉంది. ఎందుకు? మా నాన్న కాబట్టి, మాట తప్పడు కాబట్టి, నాకు ఇస్తానన్నాడు కాబట్టి నమ్మకం ఉంటుంది. నమ్మకం, మా నాన్న మీద నాకు నమ్మకం, ఇస్తాడు. అలాగే మా ఫ్రెండ్ ప్రసాద్ వెళ్ళాడు గల్ఫ్కి, మీకు ఫోన్ తెస్తానన్నాడు, నమ్మలేము. తెచ్చేదేవచ్చు, లేకపోతే లేదు. ఆశ మాత్రం పెట్టుకుంటాను. తెస్తాడనే నమ్మకం పెట్టుకోలేను. పెట్టింది తెస్తే ఆశ తీరుతుంది, లేకపోతే నీ రాశ అయిపోద్ది. అది ఇప్పుడు తెస్తాడు అనేటువంటి విషయం నమ్మి
నమ్మి మా నాన్న కాబట్టి తెస్తాడని విశ్వసించి ఎదురు చూడ్డాన్ని నిరీక్షణ అంటారు. ఇంకా పొందుకోకుండా పొందే వరకు వేచి చూడ్డాన్ని నిరీక్షణ అంటారు. దేవునికి స్తోత్రం. అంటే మనం నమ్మి విశ్వసించి ఎదురు చూడ్డాన్ని ఏమంటారు ఇప్పుడు? నిరీక్షణ. దేవునికి స్తోత్రం. అంటే ఎదురు చూడడం నిరీక్షణ, నిరీక్షించడం, ఇంకా పొందక మునుపు తీసుకునేటువంటి నిరీక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్నారు పై వచ్చే సోమవారం నుంచి. వారికి రిజల్ట్ వచ్చే వరకు ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. పాస్ అయిపోతానని నమ్మకం, కానీ ఎదురు చూపు దేనికి? ఏ ర్యాంక్ వస్తుందో. ఫెయిల్ అయిపోయేవాడు ఎదురు చూస్తాడా? ఎలాగ నేను ఫెయిల్ అయిపోతాను కదా అని ఆడికి ఆ నమ్మకం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎదురు చూడడాన్ని ఏమంటారంటే నిరీక్షించడం అంటారు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షించడానికి ఏం కావాలి అంటే ఓర్పు కావాలా. అది మనం మెల్లిమెల్లిగా మనం నేర్చుకుందాం. ఈ నిరీక్షణ, ఎదురు చూడడాన్ని నిరీక్షణ అంటారు. ఈ నిరీక్షణ ఎవరు కలిగి ఉండాలి? ప్రతి క్రైస్తవుడు. యేసయ్య అంటే నాకు ప్రేమ అని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడికి ఏముండాలా? నిరీక్షణ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదువుదామా? 8 నుంచి 10 వచనాలు. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి అతడు పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. ఎదురు చూచుచుండెను అన్నదానికి ఏం చెప్పాను? నిరీక్షణ అని చెప్పాను. ఎందుకంటే పై వచనాల్లో చూసాం, అతను విశ్వసించాడు, దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం ఉంచాడు. ఆ పిలుపుకు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము ముందు చేసే పని ఏంటి? ఏం చేసేవాడు అమ్మా కదా? అవి మాట్లాడవు. అబ్రహాము దేన్ని చేసేవాడో అవి మాట్లాడవు, వాటికి చలనం ఉండదు. ఇప్పుడు మాట్లాడే దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నాడో విశ్వాసం పెరిగింది. అబ్రహాము సడన్గా ఎందుకు అంత విశ్వాసం ఆయన మాట మీద పెరిగింది అంటే, అంతవరకు తన చేతితో చేసిన ఏది కూడా మాట్లాడకపోగా సడన్గా జీవము కలిగిన దేవుడు ప్రత్యక్షము కాగా, లేదా జీవము కలిగిన దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షం కాగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇంతవరకు నేను చేసినవి ఏమీ మాట్లాడలేదు, ఏమీ ఉలకలేదు, పలకలేదు, నాకు సహాయం చేయలేదు, కానీ జీవము కలిగిన మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని ఆయన మాట యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. అంతే కదా? విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడ్డాడు. పిలుపు మాటే కదా, రా అని పిలిచాడు. ఎక్కడి నుండి? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి వచ్చేయి అన్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆ పిలుపు విన్నాడో, పిలుపును బట్టి విశ్వాసం ఉంచి పిలుపుకు లోబడి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకి తెలియదు. తెలియకయే విశ్వాసం ఉంచి దేవుడంటే మాట్లాడేవాడు ఉండాలి, దేవుడైతే ఇలా ఉండాలని నమ్మి విశ్వసించి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. వచ్చేయగానే ఆయన వాగ్దానం చేసిన దేశం ఆయనకి దేవుడు ఇస్తానన్నాడు. విశ్వాసమును బట్టి అతడితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవశులైరే. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో కానీ దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామా అలా చూడు, అక్కడ వరకు నీది, ఇలా చూడు, ఇక్కడ వరకు నీది అని దేవుడు వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇదంతా నాది అన్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరిది? నాకు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అది తర్వాత ఎవరికి వెళ్తుంది? అబ్రహాం తర్వాత ఇస్సాకుకి వెళ్ళాలి, ఇస్సాకు తర్వాత యాకోబుకి వెళ్ళాలి. సో ఇలా వాక్యంలో ఉంది. సో కాబట్టి దేవుని బిడ్డారా ఆలోచన చేయాలి. ఇప్పుడు నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఇల్లు నా తర్వాత ఎవరు వారసులు? యారన్ వారసుడు. యారన్ తర్వాత పిల్లోడు వారసుడు. అంతే తప్ప ఈ ఇంటికి నాకు సంబంధం లేదని అనగలుగుతాడా? అద్దె ఇంట్లో ఉంటున్నాను అనగలుగుతాడా? అనలేడు. ఎందుకంటే
మనకు నాన్నగారు సంపాదించింది నాకు వచ్చింది, నాది నా కుమారుడికి వారసుడిగా వెళ్తుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దాన దేశం ఇచ్చాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశం, కానాను దేశాన్ని ఇచ్చాడు. ఇది నీది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్తానన్నాడు ఆ దేశాన్ని దేవుడు. ఆ ఇస్తానన్న దేశంలో అబ్రహాముతో పాటు ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకుతో పాటు యాకోబు కూడా. అంటే ఒక్కసారిగా నేను అనడం లేదు, దానిలో నివసించారు. అయితే దేవుని బిడ్డలారా, ఒక ఆలోచన చేయాలి. వీళ్ళు వాగ్దాన దేశములు, దేవుడిచ్చిన దేశంలో ఉంటూ కూడా ఎలా ఉన్నారంట? అన్యుల వలె సొంత భూమిలో, అన్యుల వలె సొంత ఇంటిలో అద్దెకొచ్చిన వారి వలె ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అంటే, అబ్రహాముకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు ఏ భూమి పరలోకపు పట్టణాన్ని నిర్మించనై ఉన్నాడో, ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అంటే అబ్రహాముకు కూడా తెలుసు, 12 గుమ్మములు గల పట్టణం ఉంటుంది, రత్న వైడూర్యములతో పొదగబడి ఉంటుంది, అంతేకాదు బంగారపు వీధులు ఉంటాయి. ఎలా దేవుడు నిర్మించబోతున్నాడు అనే విషయం ఎవరికి తెలుసు? అబ్రహాముకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాముకి దేవుడు ఒక రాజ్యమును నిర్మించబోతున్నాడు, పరలోక రాజ్యాన్ని తెలిసినప్పుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యములో పరదేశిగా ఉన్నాడు, అన్యుడిగా ఉన్నాడు, కానీ ఇదే శాశ్వతం అనుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే శాశ్వతం అని అనుకోలేదు. కనుకనే అబ్రహాము కూడా ఏం వేసుకున్నాడంట? గుడారాలు వేసుకున్నాడు. అబ్రహాము గుడారం వేసినప్పుడు ఇస్సాకు అని ఉంటాడు, డాడీ మనకి ఇంత ఆశీర్వాదం ఉంది కదా. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడా లేదా? విస్తారంగా ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ భయపడేవారు అబ్రహాము యొక్క విస్తార ఆశీర్వాదాన్ని చూసి. ఇలా ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము గుడారం వేస్తుంటే కొడుకు అడిగే ఉండొచ్చు, డాడీ దేవుడు ఇది మనకి ఇచ్చాడు కదా, కాబట్టి ఇక్కడ మనం ఒక పక్కా ఇల్లు కట్టేసుకోవచ్చు కదా. ఒక పక్కా ఇల్లు కట్టేసుకుంటే మనం ఇంకెక్కడికి కదిలే పని ఉండదు కదా, మేడ మీద మేడలు వేసేసుకోవచ్చు, మనకేం తక్కువ అని అడిగి ఉండొచ్చు. అప్పుడు అబ్రహాము మనకలాగైతే, నీకేం తక్కువరా, ఇల్లు కాకపోతే రాజ్యమే కట్టేస్తాను, నీకు లోటేంటి, నిన్నెవడేమంటాడు, ఈ నేర్పిస్తాం మనం కదా. మనం పిల్లలకి, నీకేంట్రా ఒక ఇల్లు, 1 ఎకరం భూమి, నీకేంటి, నిన్నెవడేమంటాడు, ఆడడానికి ఇలాంటివి మనం నేర్పిస్తాం. కానీ అబ్రహాము అలా నేర్పలా. దేవునికి స్తోత్రం. అలా ఎందుకు నేర్పలేదంటే, వారు కూడా ఎందుకు గుడారాలు వేసారు అంటే, అబ్రహాము ఎందుకు వేసాడో వారు కూడా అందుకే వేసినట్టు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామే కాదంట, ఆ గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టున్నారంట. ఎవరు? వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు, యాకోబు కూడా. అంటే అక్కడ అబ్రహాము చెప్పుంటాడు ఏమనంటే, బాబు ఇది మనకి శాశ్వతమైంది కాదు, దేవుడిచ్చాడు కానీ ఇది శాశ్వతమైనది కాదు. పునాదులు గల ఒక పట్టణం ఉంది, దాన్ని దేవుడు నిర్మించబోతున్నాడు, మనం అక్కడికి వెళ్ళిపోవాలి. నా నిరీక్షణ అయితే అది, నువ్వు అదే నిరీక్షణ కలిగి ఉండు అని చెప్తాం. దేవుడికి స్తోత్రం. మన బిడ్డలకి ఏం చెప్పాలా? నీకేంట్రా కాదు, అమ్మ ఎంతకాలం భూమి మీద ఉంటామో తెలియదు, కొంతకాలం ఈ భూమి మీద ఉండబోతున్నాం, ఉన్న కొంతకాలం ప్రభు మహిమార్థమై ఉండాలి. మన రాజ్యం ఇది కాదు, మన పౌరసత్వం ఇక్కడ కాదు, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. దేవుడు మనకు ఒక రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది అబ్రహాము నిరీక్షణ కలిగి ఎదురు చూచెను, విశ్వాసం కలిగి వచ్చి ఎదురు చూచెనంటే ఏం చెప్తున్నాను? నిరీక్షణ అని చెప్పాను. ఈ నిరీక్షణ ఎవరికి చెప్పినట్టు? ఇస్సాకు చెప్పినట్టు. ఇస్సాకు ఎవరికి చెప్పినట్టు? యాకోబుకు చెప్పినట్టు. వీరందరూ ఎలా ఉన్నారు? గుడారాలు వేసుకుని సొంత స్థలాలలో అన్యుల వలె ఉంటున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కడవరి గడియల్లో మనమున్నాము. ఇప్పుడు చాలామంది ఇల్లులు కట్టుకుంటున్నారు, ఒక్కొక్క ఇల్లుకి ₹1,00,00,000 చెప్తున్నారు. లోపల సింగపూర్ నుంచి తెచ్చాము, లోపల థైలాండ్ నుంచి రప్పించాము, ఈ రప్పించాం. ఏది రప్పించినా ఒకానొక రోజున లయము కావాల్సిందే. మనం ఆరాధించే ఈ మందిరం ఎంత రేటు పెట్టి కట్టినా ఒకానొక రోజున లయము కావాల్సిందే. కానీ లయము కాని ఒక రాజ్యాన్ని దేవుడు మన కొరకు స్థిరపరిచాడు. ఆ పునాదులు గల పట్టణం వైపుకి మనకేముండాలా? నిరీక్షణ కలిగి ఉండాలి. నమ్మాము, విశ్వసించాము, ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూస్తే దేని మీద ఆశ ఉండదు నీకు? ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ ఉండదు. నేను చెప్పేది ఉద్యోగం చేయొద్దంటారా? ఉద్యోగం చేసుకోవాలి. పురుషుడు కుటుంబాన్ని పోషించుకోవాలి కంపల్సరీ, దేవుడు చెప్పాడు. స్త్రీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, దేవుడు చెప్పిందే. సో ఇవన్నీ దేవుడు చెప్పాడు. పని చేసుకోవాలా?
అన్నీ చేసుకోవాలి. అబ్రహాం ఆశీర్వదించబడలేదా? అబ్రహాముకు ఈ గొర్రెలు లేవా, ఎడ్లు లేవా, ఒంట్లు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ అతను భూమి మీద నాకు సమస్తం ఇంకెక్కడే అని భూమి మీద ఆశ పెట్టుకోలే. అతని ఆశ అంతా ఎక్కడుంది? నిరీక్షణ అంతా ఎక్కడుంది? భూమి మీద ఉన్నప్పటికీ ఒక అద్దె ఇంట్లో ఉన్నట్టు, లేదా అద్దె ప్రదేశంలో ఉన్నట్టు, అన్యుల దేశంలో ఉన్నట్టు, ఎప్పుడు వెళ్ళగొడితే అప్పుడు వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇదే నాకు శాశ్వతమని అనుకోలేదు. దాన్ని నిరీక్షణ అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా అలా ఉండాలి. ఇప్పటికప్పుడు విడిచిపెట్టి వచ్చేయమంటే వచ్చేసేలా ఉండాలి. అంతే తప్ప అలా కాదు ప్రభువా, ఇంకా మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, ఇంకా మా మనవరాలు పెళ్ళి కాలేదు, ఇలాంటి విధంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అంటే భూమి మీద నేను స్టార్టింగ్లోనే చెప్పాను, భూమి మీద ఎప్పుడైతే నీ ఆశ చచ్చి పరసంబంధమైన విషయాల మీద నీకు ఆశ పెరుగుద్దో అప్పుడు నిరీక్షణ కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరొకసారి చెప్తున్నాను, అబ్రహాముకి ఇవ్వబడిన సొంత వాగ్దానపు దేశములోనే అబ్రహాం ఎలా ఉన్నాడు? అన్యుడుగా ఉన్నాడంట. అందుకే గుడారాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ గుడారం ఎప్పుడు పోద్దో, ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలో తెలియదు కనుక అన్యుడిగా ఉంటూ సాగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా సాగిపోతున్నావు ఆ డాడీ అని గనక ఇస్సాకు అడిగితే అంటాడు, పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నేను అక్కడికి వెళ్ళిపోవలసిన వాడిని, ఇక్కడ ఉండేవాడిని కాదు. దేవునికి స్తోత్రం కదా. ఒకానొక రోజున అందరము విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ తాపత్రయం దేని మీద? వాళ్ళ ఇల్లు చూడు ఎంత బాగుందో, వాళ్ళ ఇల్లు వెళ్ళిపోద్ది, నాది గుడిసి, నీది వెళ్ళిపోద్ది, గుడిసి వెళ్ళిపోద్ది, అందరం వెళ్ళిపోద్ది, పెద్ద పెద్ద మేళ్ళు వెళ్ళిపోతాయి, నక్షత్రాలు అవి కూడా వెళ్ళిపోతాయి, ఇంకా మనం ఎంత. దేవునికి స్తోత్రం. కనుక ఈ అంత్య దినాలలో మనం నివసించడానికి ఒక ఇల్లు కావాలా, దాన్నే పరలోకం అని అనుకోకూడదు, అదే శాశ్వతం అని అనుకోకూడదు. మనకు ఉండాల్సిన నిరీక్షణ ఈవేళ కాకపోతే రేపైనా నా దేవుని చెంతకు వెళ్ళిపోవాలా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి. అలా దేవుని మీద నిరీక్షణ లేకపోతే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అర్థం లేదు. దేవునికి స్తోత్రం. అందుకే భూమి మీద ఉన్న తాపత్రయాన్ని మనం చంపేసుకోవాలా. భూమి మీద ఎక్కువ అంటే భూమి మీద అంటే ఇక్కడ నివసించే దాని మీద ఉన్న మీ సెంట్లను పోగొట్టేసుకోండి అని చెప్పట్లా. భూమి మీద బ్రతుకుతున్నాం కనుక భూమి మీద ఉన్న మన తాపత్రయాన్ని ఇక్కడ ఆయన కంటే ఎక్కువైపోవాలా. యోహాను గారికి 3 మేడలో ఆయన మీద ఒకటి ఎక్కువ కట్టాలా. ఈ తాపత్రయం కాదు కావాల్సింది. ఉండడానికి దేవుడు ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తాడో ఇది వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే అనే ఎదురు చూపు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు దెసలోనికైలో ఉన్న సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వచనాల్లో 5 నుంచి కనుక మనం చదివితే ఒకసారి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. కానీ మనం అలా కాదు. 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన ద్వారా రక్షించబడాలని తప్ప ఉగ్రతకు పాలవ్వాలని కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము వెలుగు సంబంధులము. మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు అంటే ఫుట్ నోట్లో ఒక మాట రాయబడి ఉంటుంది, వెలుగు కుమారులు పగలు కుమారులై ఉన్నారు అంటే వెలుగుకు సంబంధించిన వారు. పగలు కుమారులు అంటే పగలెవరు అసలు, లేదా వెలుగు ఎవరు అసలు? వెలుగు కుమారులు అంటే వెలుగెవరు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. సో వెలుగై ఉన్న యేసుక్రీస్తును అనుసరించి లేదా ఆయన రక్తంలో కడగబడిన మనం ఆయన బిడ్డలమయ్యాం. ఆయన బిడ్డలు ఇప్పుడు ఎవరి బిడ్డలు?
వెలుగు సంబంధులు, వెలుగు బిడ్డలు. అయితే మనం చదువుకున్న మాటలో వెలుగు సంబంధుల గురించి చదువుకున్న మాటలో మనము పగటివారమై ఉన్నాము. ఎవరం ఇప్పుడు మనం? వెలుగు సంబంధులము. చీకటి ఎంత మాత్రం మనలో ఉండడానికి వీల్లేదు. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం వెలుగు గురించి జస్ట్ చదివి మళ్ళీ వచ్చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చే దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇప్పుడు వాక్యము వెలుగై ఉంది. సో వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మనకి మేలు. ఎప్పుడైతే వాక్యము వెలుగై ఉందో, వాక్యాన్ని మనం అంగీకరిస్తామో, దాన్ని లక్ష్య పెడతామో, మనలో ఉన్న చీకటి దూరమైపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, వెలుగు సంబంధులమై ఉండే మనలో ఏముండకూడదు? చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. చీకటి క్రియలు, పాపపు క్రియలు, సాతాను సంబంధించిన క్రియలు మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అయితే మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక, మన వెలుగు సంబంధులు గనుక మత్తులమై ఉండక, అనగా చుట్ట, బీడి, సిగరెట్, కైనీలు ఇట్లాంటి ఏమీ మనకి తగలక. అంతేకాదు ధనమత్తు కూడా ఉంటుంది. లేదా ఇలా చెప్పుకుంటే చాలా మత్తులు ఉంటాయి, ఇప్పుడు దానిలోకి వెళ్ళొద్దు. కానీ ఇలా మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును, విశ్వాస ప్రేమ అనే కవచం అంటే యుద్ధానికి వెళ్ళేవారు ఎదటి భాగాన్ని ధరించుకుంటారు, ఒక ఇనపది, దాన్ని కవచము అంటారు. ఒక బల్లెం తగిలిన బాణ వేసినా గుచ్చుకోకుండా ఉండడానికి తయారు చేస్తారు, దాన్ని కవచము అంటారు. ఇప్పుడు దాని గురించి వద్దు. కానీ మనకి రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం ధరించుకోవాలంట? రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము. నిరీక్షణ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, మనం నిరీక్షణ కలిగి ఉంటాడు, అన్నిటినీ నిరీక్షిస్తాడు అని సింపుల్గా చెప్పేసుకుంటాం. కానీ నిరీక్షణ, ఆ ఎదురు చూపు మనకుందో లేదో అర్థం కావడం లేదు. కనుకనే దీన్ని మరీ విఫలంగా మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మరియు రక్షణ యను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ రక్షణ అను శిరస్త్రాణము, ఇందాక రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము అని నేర్చుకున్నాం. అసలు రక్షణ ఎలా కలిగింది మనకంటే, రక్షణ నిరీక్షణ బట్టి కలుగుద్ది. రక్షణ మనకి నిరీక్షణ అంటే నమ్మి, విశ్వసించి, ఎదురు చూడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ శిరస్త్రాణము మనకు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మన విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణమును కలిగి ఉన్నది. మనం అపరాధములమై ఉండగా దేవుడు మన పాపాలను క్షమించాడు. ఆయన రక్తం వల్ల మనల్ని విమోచించుకున్నాడు. అంతేకాదు మన అపరాధాలన్నీ క్షమించాడు. కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము అని 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. ఆ రక్షించబడిన విషయాన్ని, ఇంకొంచెం విషయాన్ని నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదివితే, అంతేకాదు కొరకు ములుగుచున్నాం. ఎలాగనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినవి కనబడినప్పుడు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిరీక్షణ కలిగి రక్షించబడ్డాం ఎలాగా అని అడిగితే, నాకు నిరీక్షణ కలిగి నేను రక్షించబడ్డాను అంటే, నేను రక్షించబడేటప్పుడు నేను దేని నుంచి రక్షించబడ్డాను? భూమి మీద ఉన్న సాతాను సమూహం నుండి, సాతాను ఆలోచనల నుండి, లేదా పాపము నుండి, దేవుని ఉగ్రత నుండి రక్షించబడ్డాను. అంటే అపరాధము చేత మనం దేనికి లోనవుతున్నాం?
దేవుని ఉగ్రతకు లోనవుతున్నాం. ఇలా దీని నుంచి రక్షించబడ్డాను అంటే నాకు రక్షించబడేటప్పుడు నాకు ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే మనము ఈ లోక సంబంధులము కాము, కాబట్టి మనం పరసంబంధులము. మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి రక్షణ పొందితే, నువ్వు వేరైపోతే, దేవుని బిడ్డగా ఉంటే, ఇలా చాలా విషయాలు చెప్తే నేను నిరీక్షణ కలిగి ఇది నిజము నమ్మి నిరీక్షించి ఇప్పుడు బాప్తీసం తీసుకున్నా. బాప్తీసం తీసుకుని రక్షించబడిన నేను ఇప్పుడు రేష్మాకు చెప్పాను, అమ్మా మనం ఈ లోక సంబంధులము కాదు, నాకున్న నిరీక్షణ. అబ్రహాం ఎలాగైతే ఏ నిరీక్షణ కలిగి, అయ్యా ఈ భూమి మీద మనం ఎంతో కాలం ఉండము, కొంతకాలమే ఉంటాము, కాబట్టి ఆ స్ట్రాంగ్ ఇల్లు మనకి ఇక్కడ అవసరం లేదు, దేవుడు ఒక పునాదులు గల పట్టణాన్ని కడుతున్నాడు, అది నా నిరీక్షణ అని ఎలా చెప్పాడో, నిరీక్షణ ఇప్పుడు నేను రేష్మాకు చెప్తున్నాను. ఎలా అంటే, అమ్మా నువ్వు బాప్తీసం తీసుకుంటే నీకు ఉద్యోగం వచ్చేద్ది. ఇప్పుడు ఈ బిడ్డ దేని మీద నిరీక్షణ ఇస్తుంది? ఉద్యోగం మీద నిరీక్షణ. బాప్తీసం తీసుకుంటే దేవుడు కారు ఇస్తాడమ్మా, ఇల్లు ఇస్తాడమ్మా, బాగు చేస్తాడమ్మా, ఆరోగ్యం ఇస్తాడమ్మా. నాకు ఏ నిరీక్షణ కలిగిందో అదే చెప్తాను. అలా కాక నిజంగా నాకు రక్షణ పొందిన అనుభవం కలిగి నిరీక్షణ కలిగి ఉంటే నేనేం చేస్తానో తెలుసా? అమ్మా మనం ఈ లోకంలో ఎంతో కాలం ఉండం తల్లి, కాబట్టి ఇలా ఉండని మనం ఈ లోకంలో ఉండం, కాబట్టి మన పాపములు బట్టి యేసయ్య మన కొరకు వచ్చాడు. చూసావా అంటే నేనేం చెప్పలేను, చూడలేదు, నేను నిరీక్షిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య వచ్చాడు, నాకు తెలుసు, నమ్మాను. అయితే ఇలా నమ్మింది ఆయన రెండోసారి రాబోతున్నాడు, నిరీక్షిస్తున్నాను, అది చెప్తాను. ఇలాగమ్మా కాబట్టి యేసయ్య మన పాపముల కొరకు చనిపోయాడు, మన కొరకు ఆయన వ్యధ చెందాడు, ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, నా పాపముల కొరకు ప్రాణమే పోగొట్టుకున్నాడు. అంతేకాదు 3వ దినాన మరణపు ముళ్ళను విరిచి లేచి సజీవుడై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి ఆయన ఏ వాగ్దానం చేశాడో తెలుసా? నీకు నాకు ఇల్లు కడుతున్నాడు, వచ్చి తీసుకెళ్ళిపోతానంటున్నాడమ్మా. ఈ నిరీక్షణ నేను కలిగి ఉన్నాను, నీవు కూడా కలిగి ఉంటూ అంటే ఈ నిరీక్షణ బట్టి విశ్వసించి అప్పుడు బాప్తీసం తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు అమ్మ బాగుపడి చేస్తాడమ్మా అంటే బాగుపరచం కూడా తీసుకుంటుంది. ఉద్యోగం ఇచ్చేస్తాడమ్మా అంటే ఉద్యోగం కోసమే తీసుకుంటుంది. అంటే నాలోనే నిరీక్షణ లేకపోతే ఎదుటి వారికి ఏమి నిరీక్షణ ఇవ్వను? అబ్రహాము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు కనుక కుమారులకి చెప్పుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఏ నిరీక్షణ కలిగి ఉన్నానో ఆ నిరీక్షణ నాకు ఎలా ఉండాలంట? శిరస్త్రాణముగా ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రక్షణ అను శిరస్త్రాణము, రక్షణకు ముందు ఎలా రక్షించబడ్డాము? నిరీక్షణతో అని చదివాం కదా మనం. ఇప్పుడు నిరీక్షణతో ఉన్న నీవు ఇప్పుడు రక్షించబడ్డావు, రక్షించబడిన నీకు ఒక నిరీక్షణ ఉంది ఇప్పుడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణ ఏ నిరీక్షణ? నేను భూ సంబంధమైన దానిని కాదు, నేను భూ సంబంధమైన వాడిని కాదు, నా యేసయ్య రాబోతున్నాడు, చూపించు అంటే చూపించలేము. కొంతమంది అంటారు ఎవడు చూసి వచ్చాడు. ఎస్, ఎవరు చూసి రాలా, కానీ మనం నిరీక్షిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏ దేవుడిని అయితే నమ్మామో మాట్లాడే దేవుడని, ఏ దేవుని ఎంతైతే విశ్వసించామో మనకు బదులుగా చనిపోయాడని, ఆయన వెళ్ళి మన కొరకు రాబోతున్నాడని విశ్వసిస్తున్నామో ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఈ నిరీక్షణ అనే శిరస్త్రాణము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఎప్పుడైతే ఆ శిరస్త్రాణము కలిగి ఉంటానో, శిరస్త్రాణము అనగా మనం భాషలో చెప్పాలంటే హెల్మెట్ అంటారు. ఏం చెప్తారు? హెల్మెట్ అంటారు. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళే సైనికుడు, ఏ సైనికుడైనా సరే బుల్లెట్ ప్రూఫ్ ధరించేసుకుంటారు, తర్వాత గన్నులు పట్టుకుంటారు, నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటారు కదా. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తారా? యుద్ధానికి ఎవరు వెళ్ళరు. దేవునికి స్తోత్రం. యుద్ధానికి పరిగెట్టేవాడు శత్రువుని ఎదురు చూస్తూ వాడిని ముట్టడించి వాడిని లేకుండా చేయాలనుకున్న ప్రతి సైనికుడు కూడా, శత్రువుని చీల్చడానికి వెళ్ళేవాడు హెల్మెట్ ధరించకుండా ఏ సైనికుడు వెళ్ళడం. సో ఒక్కొక్కసారి 144 సెక్షన్ ఇస్తేనే హెల్మెట్లు వేసుకుని దిగిపోతారు ఇక్కడ కదా. హెల్మెట్ అంటే శిరస్త్రాణము, మన శిరస్సును కాపాడుకోవడానికి. దాన్ని రెండో తల అంటారు, నెక్స్ట్ హెడ్ అన్నమాట. మొన్నోసారి ప్రార్థనకి వెళ్తే అక్కడ పాస్టర్ గారు అంటున్నారు, నా రెండో తల ఏది అంటున్నాడు. నాకు అర్థం కాక రెండో తల ఏంటి పాస్టర్ గారు అంటే, నా హెల్మెట్ ఇక్కడ పెట్టానండి. దాని ఏమన్నాడు? రెండో తల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ తలపైన రక్షణ అనే, రక్షకుడు అనే ఒక హెల్మెట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ హెల్మెట్లో ఏమంటే రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడైతే శిరస్త్రాణం ఉందో నీకు రక్షణగా ఉంటుంది. పడిపోయినా, బండి మీద నుంచి పడిపోయినా
హెల్మెట్ పెట్టుకుంటే బాగుండిపోయింది కదా, హెల్మెట్ పెడితే ఈ ప్రమాదం వచ్చును కాదు కదా, హెల్మెట్ కాపాడుతుంది కనుక హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలా. యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు ఎలాగైతే హెల్మెట్ పెట్టుకుంటాడో ప్రతి క్రైస్తవుడు రక్షణ నిరీక్షణనే శిరస్త్రాణం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద మనం పోరాడేది శరీరంతో కాదని తెలిసినప్పుడు, సాతాను సమూహంతో అని తెలిసినప్పుడు మనకేముండాలా? రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నిరీక్షణ అనే శిరస్త్రాణం మనకుందో మన బుర్రలో నిరీక్షణే ఉంటుంది తప్ప లోకం ఉండదు కదా. ఇప్పుడు ఇందాక చెప్పాను, అబ్రహాము పునాదులు గల పట్టణం వైపు ఎదురు చూస్తున్నప్పుడు భూమి మీద ఏంట్రా ఇలా కట్టారు, ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కట్టండి, బలంగా కట్టండి అనే ఆలోచన, భూ సంబంధమైన ఆలోచన ఉండదు. ఎప్పుడైతే ఆ శిరస్త్రాణము నీకు ఉంటుందో నీకు భూ సంబంధమైన ఆలోచనలు రావు. దేవునికి స్తోత్రం. పర సంబంధమైన ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎవరితో మాట్లాడినా నిరీక్షణ గురించే చెప్తామా. మనం ఎంతో కాలం ఉండవమ్మా, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఇప్పుడు చనిపోతే మనం వెళ్ళిపోవలసింది ఒక రాజ్యం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి అని నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కడు నిరీక్షణ గురించి మాట్లాడతాడు. అబ్రహాం దేని గురించి మాట్లాడాడు? ఎదురు చూస్తున్న నిరీక్షణ గురించి మాట్లాడాడు. ఇప్పుడు నిరీక్షణ అనే శిరస్త్రాణం కలిగిన వాడు దేని గురించి మాట్లాడతాడు? ఎప్పుడైతే నిరీక్షణ అనే హెల్మెట్ ఉందో సాతాను వేసే ఏ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళవు? లోపలికి వెళ్ళవు. సాతాను వేసే ఏ తలంపులు లోపలికి వెళ్ళవు. ఇప్పుడు రేష్మాక హెల్మెట్ ఉందనుకో, సరదాగా రావే సినిమాకి వెళ్దాం, వెళ్ళరు. ఏ నిరీక్షణ అనేటువంటి రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకుంది కాబట్టి ఏం చెప్తా తెలుసా? దానికి మాకు సంబంధమే లేదు. మా మార్గం వేరు, మా నిరీక్షణ వేరు. ఈ లోక సుఖభోగాల వైపు మేము ఆకర్షించబడం. దేవుడు మాకు నిత్యానందాన్ని ఇవ్వబోతున్నాడు, దాని కొరకు ఎదురు చూస్తున్నామని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మనకి రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకున్న వారమై ఉండాలి. ఒకవేళ అట్టి నిరీక్షణ మనం లేకపోతే ఈ రోజు నుంచైనా అట్టి నిరీక్షణను కలిగి హెల్మెట్గా ధరించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు రెండో శిరస్సుగా మనకి ఎవరున్నారు? ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. మనకిప్పుడు ఆ దేవుని వాక్యము, దేవుని మీద ఉన్న నమ్మిక ఒక హెల్మెట్గా ఉంటే ఏ సాతాను మనల్ని ఏమీ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ హెల్మెట్ కనుక మనం ధరించుకుంటే, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, మన పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకొందుము. దశలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదివాను. 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివాం. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు, సంఘమా, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందుము. దేవునికి స్తోత్రం. భూమి మీద తాపత్రయం కాదు, భూమి మీద ఆశ కాదు, ఏం తిందుమా ఏం తాగుదుమా ధరించుకుందుమా అనేటువంటి ఆలోచనలు కాదు. దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు. నీవు రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకోవాలా. ఇంకా నీకు రెండో ఆలోచన ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే ఆలోచన, నా యేసయ్య రాబోతున్నాడు, ఆయన వచ్చి నన్ను తీసుకుపోబోతున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను, నిత్య రాజ్యము, నిత్యము నిలిచే రాజ్యములో నేను ఉండబోతున్నాను ఆయన సింహాసనం ముందు. హల్లెలూయా. అన్య దేశములో, పరాయి దేశములో ఉన్నట్టుగా, గల్ఫ్ దేశం వెళ్తారు చాలామంది, గల్ఫ్ దేశంలో ఇల్లు కొనుక్కుంటారా? ఏమి, అది అన్య దేశం. సో మీరు ఎక్కడ కొనుక్కోవాలా? మీ స్వదేశంలో కొనుక్కోవాలా. ఇప్పుడు మన స్వదేశం ఏది? మన స్వదేశం ఆత్మీయంగా పరలోకం. దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మన పౌరసత్వం, నేషనాలిటీ అక్కడుంది కనుక మన ఆలోచనలన్నీ అక్కడ ఉండాలి. టెంపరీగా మాత్రమే ఇక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. టెంపరీగా, అన్ని పర్మనెంట్గా కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు చిన్న ఇల్లు ఉండొచ్చు, పెద్ద ఇల్లు ఉండొచ్చు. పెద్ద ఇల్లు అయిపోద్ది. ఏమండి, ఈ బిల్డింగ్ అండి కదలకుండా ఇది ఎర్త్ ప్రూఫ్ చేసి, ఫైర్ ప్రూఫ్ చేసి అలాగేలా కట్టిన బిల్డింగ్ అయినా ఒకానొక రోజున వెళ్ళిపోవలసిందే. కాబట్టి దేవుని బిడ్డారా, భూమి మీద మనం పరదేశులమని ఎరిగి ఈ విషయాలన్నీ మనకి ఇప్పుడు ఏమై ఉండాలా? శిరస్త్రాణంగా ఉండాలి. ఎప్పుడైతే ఇది నా సొంత స్వాస్థ్యము కాదు,
విడిచిపెట్టాల్సిన వాడనై ఉన్నాను అని అడిగినప్పుడు దీని మీద ఆశ చచ్చిపోద్ది. ఏది స్వాస్థ్యం అనుకున్నావు దాని మీద ఆశ పెరిగిపోద్ది. మీరు కువైట్లో ఉంటే ప్రేమ ఎక్కడ ఉంటుంది? కువైట్ మీద ఉంటుందా? ఇండియా మీద ఉంటుంది కదా. ఇండియాలో మా ఊళ్ళో ఎలా ఉన్నారో, ఇండియాలో నేను స్థలం కొనుక్కోవాలా, నా ఇండియా, నా భారత, ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలా? నేను దేవుని బిడ్డనని చెప్పుకోవాలా. దేవుని సంబంధులందరూ దేవుడు ఏర్పరుస్తున్న ఆ రాజ్యంలోనికి వెళ్ళిపోబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు, వీటిని మీరు శిరస్త్రాణముగా హెల్మెట్గా ధరించండి. ఎప్పుడైతే వీటిని హెల్మెట్గా ధరిస్తారో రెండో ఆలోచనలు నీలోకి రావు. రెండో ఆలోచనలు వస్తున్నాయంటే నీకు పరసంబంధమైన నిరీక్షణ తగ్గిపోయింది లేదా లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, వచ్చే వారం చదువుకున్న కింద వచనాలను మనం ధ్యానిద్దాం. మరొకసారి చెప్తున్నాను, నిరీక్షను బట్టే మనం రక్షించబడ్డాం కదా. యేసుక్రీస్తు వచ్చాడు, నమ్మాం, విశ్వసించాం, ఆయన రాబోతున్నాడు. ప్రతి ఒక్కరికి మనం చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ఆ మాట చాలామందికి నచ్చదు. చాలామందికి అంటాం, అయ్యా యేసుక్రీస్తు నమ్మకపోతే పరలోకానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళిపోతారు. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్యని నమ్మాలయ్యా అని మన నిరీక్షను తెలియచేస్తాం. అది చాలామందికి నచ్చని మాట. మేము నరకానికి వెళ్ళిపోతామా అంటారు. కానీ మన నిరీక్షణ, మన శిరస్త్రాణము అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిరస్త్రాణం ఎప్పుడు ఎక్కడ ఉండాలా? యుద్ధంలో ఉన్నవాడికి తల మీదే ఉండాలి. రక్షణను, స్థిరస్థానాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ పాఠం అయిపోయిన తర్వాత దాన్ని ఎప్పుడైనా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. రక్షణ మనం ధరించాలి, ఎప్పుడు అది ఉండిపోదు. దాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. సో దాని గురించి తర్వాత మనం అధ్యయనం చేద్దాం. అయితే ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మన బిడ్డలకి మనం ఏం నేర్పాలా? ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు, వాళ్ళ పిల్లలకి ఏమి నేర్పాలంటే, డాడీ మనకి అలకలకి ఇల్లు ఎందుకు కట్టలేదు, అలా పెంచిలు కట్టపోయేవా? డాడీ మనం ఈ లోకంలో ఇంకో కాలం ఉండం డాడీ. ఎప్పుడు భయంకరమైన దినాలు ఆయన రాబోతున్నాడు. అంతకంటే అందమైన ఇల్లు మనకుంది, అందుకే ఇక్కడ కట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు లోటు ఏంటాడే, కట్టేద్దాంలే, ఈ కథ మనం చెప్పాల్సింది. అంటే మనము ఏ నిరీక్షణ ధరించామో బిడ్డలకి అదే నేర్పించాలా. అది నేర్పిస్తే బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడతారు, ఆత్మీయంగా స్థిరపరచబడతారు. వారు కూడా ఆ శిరస్త్రానాన్ని పెట్టుకుని అనేక మందికి నిరీక్షణ గురించి చెప్తారు. క్రైస్తవుడు చెప్పేది ఏ నిరీక్షించావో అదే చెప్పాలి. అంతే తప్ప నువ్వు బాప్తిసం తీసుకో, నీవు ఆ రోగం పోద్ది, బాప్తిసం తీసుకో ఉద్యోగం వచ్చేద్ది, బాప్తిసం తీసుకో ఇల్లు కొట్టేసుకుంటావు, బాప్తిసం తీసుకో ఇంకోటి ఏంటది కారు కొనేసుకుంటావు, పెళ్లి చేసేసుకుంటావు, పిల్లలు పుట్టేస్తారు. ఇది కాదు, అది కాదు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగి రక్షించబడ్డాం. యేసు గురించి ఎరిగి, ఇప్పుడు అబ్రహాము నేను చేసినవేవి మాట్లాడలేదు, ఈయన మాట్లాడుతున్నాడు, ఈయనే నిజమైన దేవుడని ఎరిగి విని విశ్వసించి అప్పుడు నిరీక్షణ కలిగి సాగిపోతున్నాడు. ఆయనకున్న నిరీక్షణ ఇంత అంతా కాదు, గుడారాలే వేసుకున్నాడంట. సమృద్ధి కలిగిన వాడు, దేశ రాజులే భయపడేవారు, అలాంటి ఆయన గుడారాల్లో బ్రతికాడు. కారణం అతనుకున్న నిరీక్షణ అది. ఏది? పునాదులు గల పట్టణానికి వెళ్ళిపోతున్నాను, డాడీ నా కొరకు ఏం సంపాదించలేదు. వాళ్ళన్న చెప్తాడు, బైబిల్ ఇచ్చింది చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఇస్తే సరిపోలా, బైబిల్లో ఉన్న పట్టణాలు తెలియచేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని అభ్యసింప చేయాలా. నువ్వు దేన్ని అభ్యసించావో బిడ్డలకు చెప్పాలా. ఏ అనుభవాలు అయితే అబ్రహాము కలిగి ఉన్నాడో బిడ్డల అనుభవాలు కనబడుతున్నాయి. ఇస్సాకు గుడారం వేశాడు, అబ్రహాం, యాకోబు. మనం మరి బిడ్డలను అలా పెంచుదాం. చిన్న ప్రార్థన చేద్దాం, సమయం అయింది. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దయచేసి ఏమీ లేదు అని బాధపడమాకండి. ఒకానొక రోజు లైవ్ అయిపోతుంది ఇదంతా. నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. రక్షణ, నిరీక్షణ శిరస్త్రాణమును ధరించి ఉండాలి. అది నీకు హెల్మెట్గా ఉండాలి. ఉన్నదా అలాగా? లేదా భూమి మీద ఉన్న వాటి వైపునే నీ మనసు, నీ తాపత్రయం అంతా ఉందా? పరీక్ష చేసుకో, చిన్నగా ప్రార్థన చేసుకో. అయ్యా, అబ్రహాము ఎలా నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఎలా పొందబోయే దాని కొరకు ఎదురు చూస్తున్నాడో, విశ్వాసం కలిగి నమ్మిక కలిగి ఎదురు చూస్తున్నాడో, నేను కూడా అలా ఉండడానికి కృప చూపించయ్యా.